స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం C2 మాలిక్యూల్ ఫార్మేషన్ని మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారం చూద్దాం. కార్బన్ అటామిక్ నెంబర్ is 6. That means C2 contains 6 plus 6 equal 12 electrons. 12 electrons means less than 14. Less than 14 electrons. So మనం నైట్రోజన్ది ఫాలో అవ్వాలి. సో నైట్రోజన్ సీక్వెన్స్ ఏంటి? సిగ్మా 1s less than sigma star 1s less than sigma 2s less than sigma star 2s less than pi to px equal to pi to py less than sigma to pz less than pi star to px equal to pi star to py less than sigma star to pz. ఇది సీక్వెన్స్. దీంట్లో ఇప్పుడు మనం ఎలక్ట్రాన్స్ని 12 ఎలక్ట్రాన్స్ని ఈ 12 ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేసుకుంటూ మనం ట్రై చేద్దాం. సో 2 2 2 2 4 2s 8 9 10 11 12. So bond order equal to half into bonding minus anti-bonding. Bonding 1 2 3 4 4 2s 8 minus anti-bonding 1 2 2 2s 4. So that equal to 4 by 2, that is 2. That means C2 contains carbon double bond. కార్బన్ కి మధ్యలో 2 బాండ్స్ ఉన్నాయని చెప్పటమే బాండ్ ఆర్డర్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, ఇట్ ఈస్ డయామాగ్నెటిక్ ఇన్ నేచర్. ఎందుకంటే అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఏమీ లేవు, అన్ని పేరప్ అయిపోయినాయి. సో ఇట్ ఈస్ డయామాగ్నెటిక్ ఇన్ నేచర్. నెక్స్ట్ కార్బన్ డబుల్ బాండ్లో జనరల్గా మనం ఏమనుకుంటామంటే, డబుల్ బాండ్ ఉంటే ఒకటి సిగ్మా బాండ్, ఇంకోటి పై బాండ్. బాటంలో ఉన్నది సిగ్మా బాండ్ కింద కన్సిడర్ చేస్తాం జనరల్గా, టాప్లో ఉన్నది పై బాండ్ కింద కన్సిడర్ చేస్తాం. బట్ బోత్ ఆర్ పై బాండ్స్. ఎందుకంటే ఇక్కడ పైలోనే ఉన్నాయి, ఈ 4 ఎలక్ట్రాన్స్ పైలోనే ఉన్నాయి కాబట్టి బోత్ ఆర్ పై బాండ్స్.